వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా పెద్ద హార్వెస్టింగ్. చాలా రోజుల తర్వాత గంప నిండుగా, గంపల నిండుగా హార్వెస్టింగ్. అది కూడా స్టార్ ఫ్రూట్ చాలా కాసినాయి. బట్ ఈసారి ఒక్కటే ప్లేస్కి పంపిస్తా, కొత్త స్టోర్కి పంపిస్తాను అనమాట. అంటే పాత వాళ్ళందరూ మమ్మల్ని మర్చిపోయిన శ్రీదేవి కొత్త స్టోర్లకి పంపిస్తాం అనుకోండి. ఇంకా వెరైటీస్ చాలా తెప్పిద్దాం, అప్పుడు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా. కానీ ఈరోజు ఒక్కరికే సరిపోతాయి అబ్బా. అది కూడా ఏంటంటే స్పెషల్గా రేపు సాటర్డే నేను వెళ్తా అక్కడికి. మధ్యాహ్నం నుంచి అక్కడ ఉంటే కొంచెము పని మీద పోతున్నాను అనమాట. అన్ని సర్దుతలేరు వాళ్ళు చక్కగా. విగ్రహాలు పంపిస్తే వంక పడేస్తున్నారు, ఇంకోటి వంక పడేస్తున్నారు. అలా సరిగ్గా వస్తలేదనమాట. అన్నీ ఒకసారి చూపించి ప్లేస్ అరేంజ్మెంట్ చూపించేసి, అంటే ఏమైనా పంపిస్తే జాగలేదని కాంప్లైంట్ చేస్తున్నారు అనమాట. జాగన పాడ అన్ని మస్తు ప్లేస్ పెట్టుకొని వేషాలు వేస్తున్నారు వాళ్ళు. అంటే సర్దనీకే రాక మా పిల్లలు, అంటే కొత్తది కదా వాళ్ళకు కూడా సంసారం, అందుకనమాట. ఓకేనా. సో రేపు వెళ్ళి అంతా సెట్ చేస్తా. అందుకు నేను వెళ్తున్నా కదా షాప్కు. సరే మన వాళ్ళు ఎవరైనా కలుస్తారు, నేను ఉన్నప్పుడు ఏదైనా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ ఫ్రూట్స్ తీసుకెళ్తాను అనమాట. అది కూడా ఫుల్ పర్ఫెక్ట్ కలర్లో ఉన్నాయి, పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయి. ఎన్ని వెళ్తాయో తెలియదు. మా వాళ్ళు 2 ట్రేలు తెచ్చిండ్రు, కానీ నాకు తెలిసి అవి దాటి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అట్లనే కోరుకోండి. LB నగర్ వాళ్ళు మీతో మాత్రం తిట్టుకోకండి, ఓకేనా. ఇప్పుడు మాత్రం ఫుల్ తెంపేటప్పుడు ఎంజాయ్ చేస్తా. చాలా ఉన్నాయి కదా పట్టుకోవాలా. అయ్యి ఎక్కడ పోయింది ఇంకోసారు? ఓ అన్నా దా. ఓ దెబ్బలు తగులుతాయి సైడ్లకు, సైడ్ మే ఓ నయోనా. నా చెట్టు ఫస్ట్ టైం చెట్టు ఎక్కుతుంటే మస్తు భయమైంది, కానీ ఇప్పుడు జర గట్టిగా అయింది, పెద్దగా అయింది నా చెట్టు. వాళ్ళు తింగరదానిలాగా నేను కింద నిలబడాలి, వాళ్ళు ఏమో తెంపుకుంటే ఎంజాయ్ చేస్తారనమాట. ఇది బాగాలేదు పద్ధతి. ఆయనకా చూడు మారుతి, అక్కడ చూడు మస్తు నిన్నున్నాయి. గోడ మీద ఎక్కితే నిల్ల కనబడతాయి. సగం ఇస్తాడంట. అమ్మ తల్లి చూడండి ఎంత బాగున్నాయో కలర్. ఎట్లా అబ్బా. ఈ మధ్య మా వాళ్ళు నా చెప్పిన మాట వింటలేరు. ఇక ఆ గోడెక్క నా గీడేం తెప్పుతావో, ఆ గోడెక్కావో. యువతలొంక కాయలు మొత్తం అవతలొంక కాసినాయి, వాళ్ళొంక. ఒక్క చెట్టు నిజంగా ఎన్ని పండ్లు ఇస్తుంది. ఇంత తుండే ఇది. గీడ తెంపుకుంటుంటే గాడిపోయింది, గాడి తెంపుతుంటే అంత పెద్దగా అయింది. వాటర్ యాపిల్ పెట్టినాం, ఇంకొకటి అవతలొంక పింక్ పెట్టినాం కదా, పింక్ పెట్టినాం. ఇది లైట్ పింక్, అది ఎర్రది పెట్టినాం. బట్ స్టార్ ఫ్రూట్ కూడా ఇంకో చెట్టు పెట్టుకుందాం ఏంటన్న. జాగలేదు ఏం లేదు. జాగ్రత్త, కొన్ని తెంపు, కింద పడేకు. అరే అవన్నీ ఇచ్చిపెట్టి వచ్చేసింది. లేలో పూరా ఉస్ तरफ का भी छोड़ के आए ఓ బడా లేలో. మరాఠీ హిందీ అనుకున్నారు. మరాఠీ వాళ్ళకి రాదు, నాకు హిందీ రాదు, వాళ్ళకు తెలుగు రాదు అన్నట్టుంది కథ. విషయం ఏంటంటే జనాలు వస్తారు పోతారు, మీకే కనబడుతుంటారు ఎంతమంది మారుతుంటారు అనేది. అట్లా ఫ్లో అంటే అట్లా వదిలిపెట్టాల. ఓయ్ నువ్వు ఒకరిని తక్కువనవా? పట్టుకో అమ్మా. ఇంకొక గంప కావాలి నిన్నకి. 4 గంపలకు ఒక టబ్బు నిండుతుందబ్బా. చూస్తే ఎన్ని తెంపుతారు. ఇది బాలే, మనం తెంపకుండా సూసుడు అస్సలు బాగాలేదు. అన్ని శాతాలు తప్ప సూసుడు శాతాలు లేవు కదా మనకు. శాతాలు తప్ప సూపులు లేవు. ఏం చేయాలి నేను? ముచ్చట పెట్టాలనా? చెప్పుడు ఏం ముచ్చట పెట్టాలి? అవును, స్టార్ ఫ్రూట్స్తో చట్నీ చేస్తారా? పుల్లగా ఉంటే చట్నీ చేస్తారా? ఒకసారి చెప్పండి ప్రాసెస్ ఏందో. ఎవరు చెప్పారు? స్టార్టింగ్లో నేను స్టార్ ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు స్టార్ ఫ్రూట్స్ తోటి చట్నీ చేస్తారు చూడు శ్రీదేవి, ఒకసారి చేయమన్నారు. కానీ ఎట్లా చేయాలన్న ప్రాసెస్ నాకు తెలియదు. ఒకసారి చెప్పండి. చిన్న కాయలు కూడా ఉన్నాయి, అంటే మీకు కనబడతలేవు కానీ పండ్లు కాయలు అన్నీ ఉన్నాయి. అబ్బా
నల్లగా అయితే ఎడ్జెస్ తగిలి ఈడ నిచ్చెన వేసి ఈడ మస్తు దొరుకుతాయి, అది తీసుకొని లోపల వేసుకుర్రు నిచ్చెన. ये निंड निंडाला पूरा हो गया खत्म. पीछे अरे अकड़ बहुत बड़ा है भैया, कैसे लेना है वो पीछे? తొక్కకే నన్ను. ఫోటో ఫోజ్ అక్కడ ఫోటో మీద బరువు వేస్తున్నావు, చిన్ని చేసినట్టే చేస్తున్నావు. కావాలన్నా తింటావా? తింటావా? మమ్మీ కావాలా? మమ్మ బయట ఉంది. ఇదనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి. గంప అయితే పక్కన ఎండుతుంది. సో 2 ట్రేలు ఒక గంప, అంటే ట్రేల మీద ట్రే పెట్టినప్పుడు ఇవి తగులొద్దు అందుకు. సో రేపు శనివారం కదా, శనివారం మధ్యాహ్నం నుంచి ఉంటాయి ఇవి. మేమే తీసుకొస్తా, కార్లో తీసుకొని వస్తా. ఇదనమాట విషయం, ఓకేనా? సో స్టార్ ఫ్రూట్ హార్వెస్టింగ్ భర్పూర్గా, అంటే జాగ్రత్తగా దాచి పెట్టిన అనమాట. సో అరే చాలా రోజులు అవుతుంది, ఏమి ఇవ్వలేదు మా వాళ్ళకు, అందరికి ఏమి ఇస్తలేను, కుదురుతలేదు, బయటికి తోటలకు పోతలేను మంచిగా. అంటే వాళ్ళు తెచ్చేదానికంటే నేను తోటలకు పోయి అప్పుడు సొరకాయలు తెంపిన, అట్లా తోటకూర గోంగూర అట్లా తెంపుకొచ్చినా కదా, అట్లా తెంపుకొచ్చి మీకు ఇస్తే సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు తెచ్చి ఇచ్చిందనుకో అయినా ఎందుకో నాకు హ్యాపీగా అనిపించదు అనమాట. సో అది తేడా. నా చేతులతో చేస్తే ఖుషి అయిపోతా. ఓకే, ఎల్బీ నగర్ వాళ్ళకి పంపిస్తా ఈసారి. నెక్స్ట్ టైం ఇంకో ప్లేస్కు, ఎందుకంటే ఎక్కువ కొంచెం మనకు ఇట్లాంటి ఒక 10 ట్రేలు వస్తే అందరి దగ్గరికి పంపించవచ్చు. 1, 2.5 ఒక్కొక్క రకంగా మాట్లాడితే కొంతమందికి వస్తుంది కాబట్టి ఇది సంగతి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బై.